అసలైన జర్నలిస్టులు ఎవరు? అసలు ఓనమాలు రానోడు, ఏబిసిడి రానోడు కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటుండు అని చెప్పి ఆయనకున్నటువంటి అక్కసు, ఆయన బాధ అంతా వెలగక్కిండు. మొన్న నవ తెలంగాణ పత్రికకు సంబంధించి అనుకుంటా అలా 10వ వార్షికోత్సవ సభల మాట్లాడుతూ జర్నలిస్టులు అనేది మాకు డెఫినేషన్ తెలుస్తలేదు, మీరంతా సంఘాలు కూర్చొని తీర్మానం చేసి ఏదన్నా ఒకటి చెప్పుండ్రి అని చెప్పి ఆయన అన్నాడు. సరే, కొంతమంది నిజంగానే ఆ భాష వాడే విధానము, మన వాళ్ళ సొంత ఎజెండాతో పోయే విధానం చూసి ఆయనకు వస్తే ఆ కోపం వచ్చి ఉండొచ్చు. కానీ ఇంకొక మాట ఏంటిదంటే, ఏ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, ఏ సోషల్ మీడియా ద్వారా, ఏ వెబ్ మీడియా ద్వారా, ఏ డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రో అది మర్చిపోయి ఇలా ఏదో అంటారు కదా, ఎవడు దవ్వుకున్న గోతిలో ఆడే పడతాడు అన్నట్టు, ఎవరి బొందల వాడే పడ్డాడు అన్నట్టు వాళ్ళ దవ్వుకున్న బొందల వాళ్ళే పడుతురు. ఎందుకంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి కుక్కలు ఇప్పుడు మళ్ళా కొంతమంది కుక్కలు అంటావా నక్కలు అంటావా అంటే, నేను ఈ భాష నాది కాదు, మళ్ళా బయట కమెంట్ల రూపంలో ఉన్నటువంటి చెప్తున్నా. ఎవరినైతే పెంచి పోషించిండ్రో, ఏ కుక్కలనైతే ఆనాడు కేసీఆర్ మీదికి లేదా కేసీఆర్ కుటుంబం మీదకి ఉసిగొల్పినరో, బీఆర్ఎస్ మీదకి, అవే కుక్కలు ఇలా మమ్మల్ని కూడా కరుస్తున్నాయి. అంటే ఇక అంటారు కదా, పాము మంత్రం వేసేటోడు పాము గారు చచ్చిపోయాడు అన్నట్టు ఇలా అదే పరిస్థితికి వచ్చింది. మళ్ళా ఇక కొంతమంది సరే మా వాళ్ళు కూడా అనుకోకుండా అది సరే ఆయన అట్లా అన్నాడు, ఇన్ని రోజులు ఒకసారి అన్నాడు పట్టాలు ట్యూబులు గొట్టాలు అవన్నీ అన్నాడు, అయిపోయింది. మళ్ళీ కూడా వీళ్ళ మీదకే వచ్చేసరికంటే వీళ్ళ మీదకంటే మా మీదకి అందులో నేను కూడా ఉన్నా అనుకోరి. కానీ కొంతమంది మరీ అత్యుత్సాహంతో ఏదో అయిపోయింది, ఇక రేవంత్ రెడ్డి నువ్వు జర్నలిస్టువా, నువ్వేం చేస్తావు, నీకు అర్హత ఉందా అని అడగంగానే అన్నీ మర్చిపోయి బయటకు వచ్చి ఇక మీటింగ్లే పెట్టుకుర్రో లేకపోతే ఏం మాట్లాడుకుర్రో తెలియదు. కానీ ఇక నేను ఎంసీజే చేసినా, నేను బీసీజే చేసినా, నేను పిహెచ్డీ చేసినా, నేను డాక్టరేట్ చేసినా అనుకుంటా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా సర్టిఫికేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఏం అక్కర్నే, ఎవడు అడిగిండా మనల్ని? ఎందుకోసమా తొందరపాటు? మనకు వచ్చిన భయమేమున్నది? ఎవరికి భయపడాలి? లా చదివినోడు అడ్వకేట్ అని పెట్టుకున్నట్టు, డాక్టర్ చదివినోడు ఎంబీబీఎస్ చదివినోడు డాక్టర్ అని పెట్టుకున్నట్టు, మరి జర్నలిజం చదివినోడు జర్నలిస్ట్ అని పెట్టుకోకపోతే ఇంకేమైనా వేరే పేరు పెట్టుకుంటారా? దానికైనా కొత్త కనిపెడతారా అన్న? నాకు అర్థం కాలేదు. ఆయన అనగానే మనం ఎందుకు తొందరపడాలి? ఏమక్కరా? ఇట్లా అన్నాడో లేదో, మమ్మల్ని అన్నాడు, ప్రతి వాళ్ళు భుజాలు తడుముకున్నాడే. ఎవరినో నలుగురు దొంగలను అంటే అనొచ్చు, నలుగురు లంగలను అంటే అనొచ్చు. వాళ్ళని మనం ఎట్లా కలుపుకుంటాం, మనం ఎందుకు మీదేసుకుంటాం? మనకేం అక్కరా? నేను చూసా, నేనో మొన్న ఏదో మీటింగ్ పెట్టినట్టు, ఆ మీటింగ్లో వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్లు సెల్ఫ్ సర్టిఫికేషన్లు ఇచ్చుకుంటా, నేను ఎంసీజే చదివినా, మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివినాను ఒకళ్ళు, నేను పిహెచ్డీ చేశాను ఒకళ్ళు, మాకున్నని పట్టాలు నీకున్నాయా, మరి మమ్మల్ని అడుగుతున్నావు కదా, మీరు పొలిటికల్ సైన్స్ చదివే మీరు లీడర్లు అయ్యారా అని వాళ్ళని అనడానికి ప్రయత్నం చేస్తారు. ఏమి తొందరపాటు మనకు? ఏమొచ్చేది? ఆయనకా మనం ఇచ్చుకోవాల్సింది సర్టిఫికేషన్, ఆయనకా మనం చూపెట్టుకోవాల్సింది. దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేయరు. మా దాంట్లో ఎవడన్నా జర్నలిజం చదవకుండా, డిగ్రీ పట్టాలు లేకుండా, దొంగ పట్టాలతో ఎవడన్నా జర్నలిస్ట్గా చలామణి అవుతుంటే మనం తీసుకుపోయి బొక్కల పెట్టు, వాని ఈపంత సాఫ్ చేయరు. లేదా తప్పుగా మాట్లాడుతూ, తప్పుగా దూషిస్తూ, వ్యక్తిత్వ హననాలు చేసేటోడిని దొరకబట్టి వాని ఈపులు సాఫ్ చేయరు. ఎవడాపిండి మిమ్మల్ని? నేను ఇంకోటి కూడా అడుగుతా, దీంట్లో తప్పు లేదా ఎవరిది? మా వాళ్ళది కూడా. నేను ఏమంటా ఉన్నంటే, అన్ని వర్గాలలో అన్ని రంగాలలో దొంగలు ఉన్నట్టు మా దాంట్లో కూడా దొంగలు లేరా? ఆ దొంగల వల్ల కాదు ఇలా నష్టం. ఆనాడు రేవంత్ రెడ్డి, ఇక ఆ మాటలంటే బాధ అనిపిస్తుంది. ఆనాడు రేవంత్ రెడ్డిని నమ్మి, రేవంత్ రెడ్డి మరి ఇచ్చేదానికో లేకపోతే చేసేదానికో ఆశపడి కేసీఆర్ మీద లేకపోతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లి దుమ్మెత్తి పోసి మళ్ళా ఇలా నీడు దొంగ అయిండు అంటే అసలు దొంగ నువ్వు. ఇక ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు పోయినోడిని అట్లాని ఉన్నోడిని ఇప్పుడంటే నిన్నవాడు నమ్మాలి. ఇప్పుడు అసలు దొంగ మనమని ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే కింద కామెంట్స్ కూడా మాట్లాడిన వాళ్ళకి, అరే లఫూట్గా వాళ్ళకంటే వీళ్ళకంటే నువ్వు పెద్ద లంగవురా, అప్పుడు వాణ్ణి జోకినావు ఇప్పుడు వీని జోకుతున్నావు అని చెప్పి తిడుతూ ఉన్నారు. మనకు ఎందుకు వచ్చింది అది? ఈ దరిద్రం ఎట్లొచ్చిందంటే, మనం తొక్కుతున్న మార్గం, తప్పుతున్న మార్గం. నువ్వే గనక ప్రజల పక్షాన ఉంటే, నువ్వే గనక ప్రజా సమస్యల కోసమే మాట్లాడితే, నువ్వే గనక నిజాన్ని నిజంగా మాట్లాడి అబద్ధాన్ని అబద్ధంగా చెప్తే నమ్ముతారు పబ్లిక్. అరే సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మనకు పబ్లిక్. నాకు ఉస్మానియా ఇచ్చింది, నాకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఇచ్చింది,
నాకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇచ్చిందని చెప్పి మీ సర్టిఫికెట్లు చూపించుకోవడానికి ఈ దౌర్భాగ్యం ఏం ఏడిచింది? ఆయనకు అవసరమైతే ఇంటెలిజెన్స్ ద్వారా, లేకపోతే పోలీసుల ద్వారా, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికెట్లు తెప్పించుకో, లేదా ఏం చెక్ చేస్తావో చెక్ చేయు, చదివిరా లేదా క్లారిటీ తీసుకో, దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఇక వాళ్ళకు సిగ్గు లేదని మనకు కూడా సోయి లేకుండా ఆగమాగం అయిపోతే ఏమవుతుందంటే మనం కూడా పోతాం బొందలకి. ఏమైపోయిందంటే ఇటు సిగ్గు అయింది, వాళ్ళ అనుడు కాదు, మన సిగ్గు ఇంకా ఎక్కువైంది. అసలు లెక్కకైతే మన గురించి మాట్లాడుతుండని మనం ఇంకా గొప్పగా చెప్పుకోవాలి. యాట్ బ్యాంచెత్ మా గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉండంటే మా పవర్ ఏంటో చూసి రాని మనము జబ్బలు జరుచుకోవాల్సింది భుజాలు తడుముకుంటా ఉన్నాం. మమ్మల్ని ఏమో అన్నారని మనం బయటకు వచ్చి మనం టెన్షన్ పడేందుకు? ఆయన గంత ఖాళీగా ఉన్నాడు మన వీడియోలు, లేకపోతే మనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని చూస్తూ అంత ఖాళీగా కూర్చున్నాడు అని చెప్పి మనం అనుకోవాలి. కానీ దాన్ని విడిచిపెట్టి మనం సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకొని అప్పుడు అటు మాట్లాడతారు, ఇప్పుడు ఇటు మాట్లాడతారు. ఎటో ఒక దిక్కు ఉండాలి కదా. ఎందుకు ఇదంతా పబ్లిక్ సైడ్ ఉంటే అయిపోతుంది కదా. అప్పుడు వాడిని ఇప్పుడు వీడిని అంటే గిట్ల అవుతుంది. మళ్ళా నమ్మినోడే నిన్ను నట్టేట ముంచినట్టు, పాము మంత్రం వేసినోడే పాము గారు చచ్చిపోయినట్టు ఇలా అప్పుడు నువ్వే లాబట్టి ఇలా నువ్వే వండబెడతా అంటే చూసినోడు కూడా పిచ్చోడు కాదు. నిజంగా చెప్తున్నా, జనాలకు ఉన్నంత అవేర్నెస్, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అమాయకులు కాదు, తెలివి లేనోళ్ళు కాదు. నువ్వు 100 చెప్పు, వాడు ఏమనుకుంటా అంటే చల్ నా వల్ల ప్రభుత్వం మారింది, నేనే ప్రభుత్వాన్ని మార్చిన అని ఎవరి కాడు జబ్బలు తరుచుకుంటా ఉంటాడు. ప్రభుత్వం మారింది ఓటర్ అన్న వల్ల, ప్రజల వల్ల. ఆయన మార్చుకున్నాడు. నువ్వు చెప్పగలిగినవు అంతే, ఏం జరిగింది ఏం జరుగుతుంది. నువ్వేదో బటగాలు చేసినంత మాత్రం వాళ్ళు నమ్మరు కదా. మొత్తం ఏది పడితే చెప్తే వాళ్ళు నమ్మరు కదా. సో ఇక్కడ మనం సర్టిఫికేషన్ మనం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రజలే ఇస్తారు. వాళ్ళే మా జర్నలిస్టు అని చెప్పి పేరు పెట్టుకుంటారు. సో జర్నలిస్ట్ అని పేరు పెట్టుకోకపోతే ఏం పేరు పెట్టుకోమంటావు? నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా. మరి ఏది చదివినోడు అది పెట్టుకోకపోతే ఇంకోటి పెట్టుకోమంటావు? చీఫ్ మినిస్టర్ అని పెట్టుకోమంటే చెప్పు, మరి అదన్నా పీడ పోతుంది కదా ప్రతోన్ని. నీది మాకు పెట్టరాదు, మరి నీ తోక మాకు తలిగే రాదు. ఇంటి పేరు లెక్క అంటే ఇంటి పేరు లెక్క కాకపోతే అడ్వకేట్ రాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు ఎందుకు పిలుస్తారు? ఇది వాళ్ళు చదువుకా, వాళ్ళ డిగ్రీకా, వాళ్ళ పట్టాక? దానికే కదా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీస్కా. అయితే ఇక్కడ ఇంకా చాలామంది ఇప్పుడు వేరే ప్రాక్టీస్లలో కూడా రాంగ్ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆర్టిలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో నువ్వు దాన్ని ఎట్లా అరికట్టాలంటే నేను రేవంత్ రెడ్డికి మంచి సూచన చేస్తా. ద బెస్ట్ సొల్యూషన్ అనుకోవచ్చు ఇది. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా. సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిపోయింది దాని కథ. ఎందుకంటే వాళ్ళు ఎవరి పక్షాన ఉంటారు, ఏముంటారు, ప్రజలకు ఇన్నేళ్ళు ఏం చెప్పారు అంతా మనం చూసినాం కదా. రేవంత్ రెడ్డికి నిజంగా తెలుసుకోవాలని ఉంటే ఏ మీడియా ఛానల్ ఎవరి కన్సర్న్లలో నడుస్తూ ఉంది, ఎవడు వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉన్నాడు, ఏ పార్టీకి వాడు కొమ్ము కాస్తూ ఉన్నాడు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు అనేది నువ్వు పట్టుకుంటే అయిపోతే కథమైపోతుంది కదా. వానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, వాని సోర్స్ ఏంది, ఒకసారి వాని దొరకబడితే ఇంటెలిజెన్స్ గంత గాయంతో పట్టుకుంటలేదు. వాని ఫోన్ కాల్స్ ట్రేస్ చేయర్రే మీకు అవసరమైతే. దొంగలే నేను చెప్పేది, మళ్ళీ అందరి కాదు. ఎవడన్నా నిజంగానే ఇట్లాంటి ఏదో చేస్తూ ఉన్నాడు, మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దానికి తగ్గట్టుగా వాడిని పట్టుకోండి, వాడిని ఏం చేస్తారో చేయండి. వాడిని జర్నలిస్ట్గా వీడు పనికి రాడు అని చెప్పి మీ ప్రజలకు చెప్పే ఉద్దేశం ఉంటే చెప్పండి. అంతేగాని ఏదో కొద్ది మంది ఉన్నారు కదా అని చెప్పి అంతకంత ఒకటే ఘటన కట్టేసి ఇక మిగిలిన వాళ్ళంతా కూడా అట్లా అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. దమ్ము ఉంటే తీసుకో, డేటా మొత్తం తీసుకో. ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్కి ఎవడెవడు ఫండింగ్ ఇస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరి ఉద్దేశం ఏంది, ఎవడు ఏ పార్టీ కొమ్ము కాస్తుండే, అవన్నీ డేటాది తీసి దాని ప్రకారంగా వాళ్ళకి ఏం చెప్తావో చెప్పు. అది ప్రజలకు చెప్పు, చూసుకుంటారు కదా. మీ పార్టీలకు మాత్రం మీ సోషల్ మీడియాలో పనిచేయవచ్చు, మీకు ఇష్టం ఉన్నట్టు మీరు పెట్టేసుకోవచ్చు. ఇలా బయట మాట్లాడితే మాత్రం నీకు నొప్పి అవుతుంది అంటే ఎవరిని పొందా వాడు నవ్వుకున్నట్టే, దాని ద్వారా వచ్చేదేం లేదు.